ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటే ఈజీగా బరువు తగ్గాలి, ఫిట్గా ఉండాలి, డయాబెటిక్, పిసిఓడి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇలాంటివి ఏవి లేకుండా హ్యాపీగా ఉండాలి. అలాంటివి ఉన్నా కూడా అసలు మనం దరి చేరకుండా తగ్గించేసుకోవాలి అంటే యోగా ది బెస్ట్ మార్గం అందరికీ తెలుసు. సో వెయిట్ లాస్ యోగా క్లాసెస్ని నేను రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటాను. నో హాలిడే థీమ్ తోటి ప్రతిరోజు క్లాసెస్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఈ మధ్య ట్రెండింగ్ ఏమైపోయింది అంటే డైరెక్ట్ చేసే ఆసనాల కంటే కూడా వాల్ సపోర్ట్ తీసుకోవడం, చైర్ సపోర్ట్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా ట్రెండింగ్ అయిపోయింది. ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు, చెప్తుంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు. అంటే ఏదో ఒక మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు కూడా. అది యోగా చేయడానికే కావచ్చు, లేదు అంటే చదువుకోవడానికి కావచ్చు, మనం అనుకున్నది ఏదైనా సాధించాలన్నా కూడా కావచ్చు, ఒక చిన్న పని చేయాలన్నా సరే ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న మోటివేషన్ ఉంటే చాలా బాగుంటుంది కదా. అలాగా ఇవన్నీ కూడా వాల్ సపోర్ట్ ఆసనాస్ కావచ్చు, చైర్ సపోర్ట్ ఆసనాస్ కావచ్చు, మనల్ని ముందుకు నడిపించే మోటివేషన్ అనమాట. సో ఈ మధ్య నేను కొన్ని వీడియోస్లో వాల్ సపోర్ట్ పెట్టి చాలా ఆసనాస్ చూపించాను. ఇవి బాగా ఇంట్రెస్టింగ్గా నేర్చుకొని మేడం చాలా బాగున్నాయి, రిజల్ట్ చాలా బాగుంది అని చెప్తున్నారు. ఇవి చూసి కాపీ కొట్టి వీడియోస్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఇట్స్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. సో ఇప్పుడు కూడా కొన్ని వాల్ సపోర్ట్ ప్రాక్టీసెస్ చూపిస్తాను. అసలు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, స్ట్రెచెస్ కూడా అదే విధంగా ఉంటాయి. మనం అనుకుంటాం డైరెక్ట్గా చేస్తే లేదా వాల్ సపోర్ట్తో డిఫరెన్స్ ఉంటుందని, అలా ఏం కాదు. కానీ స్ట్రెచెస్ ఇంకొంచెం ఎక్కువ వస్తాయి అన్నమాట. సపోర్ట్ ఉంటుంది కాబట్టి మనకు బ్యాలెన్సింగ్ బాగా ఆగుతుంది, ఇంకా బాగా చేయగలుగుతాం. అందుకని సపోర్ట్ తీసుకుంటా. వాల్ సపోర్ట్ ఆసనాస్కి వచ్చేద్దాం. ఫస్ట్ వార్మప్స్ తోటి స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ఇలా హ్యాండ్స్ని ఇలా వాల్కి పెట్టుకోవాలి. జస్ట్ ఫస్ట్ లోయర్ బెల్లీ అనగానే ఇంట్రెస్ట్ ఉండని వాళ్ళు ఎవరైనా ఉంటారా? బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది అంటే ఎలాంటి ఆసనాలైనా చేసేస్తాం మేడం, చెప్పండి మేడం అంటారు. ఒక యోగా టీచర్ కనిపించిందంటే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఏమైనా చెప్తారా అని. టెక్నిక్స్ ఏమీ వర్కౌట్ అవ్వవు, ఏదైనా ప్రాక్టీసే వర్కౌట్ అవుతుంది. చేద్దామా? చూడండి, ఇలా కొంచెం బ్యాక్ అంటే మనకు కంఫర్టబుల్గా ఉండాలి. హ్యాండ్స్ ఇలా కొంచెం ముందుకు కానీ లేదా టైట్గా కానీ ఇలా పామ్స్ తీసేసేలా కానీ అలా ఉండకూడదు, కొంచెం కంఫర్ట్గా ఉండాలి. నీస్ని ఇలా ఎల్బోస్ వరకు పైకి లిఫ్ట్ చేసి ట్రై చేయాలి. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇలా 12 చేస్తారు కదా. గ్యాప్ ఇచ్చి ఇంకొక సెట్ చేసుకోండి. నెక్స్ట్ క్రాస్ మూమెంట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఎంత బాగా పై వరకు తీసుకొచ్చాను చూసారా? అలా తీసుకురావాలి, అప్పుడే స్ట్రెచ్ బాగుంటుంది. నెక్స్ట్ లెవెల్లో డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. రన్నింగ్ చేస్తాం కదా, జనరల్గా రన్నింగ్ చేయాలి అంటే ఇసుకలోనో గడ్డి మీద చేస్తుంటాం. అలా చేసినప్పుడు మనకు స్వెట్ బాగా వస్తుంది. ఇప్పుడు మనం చేసే ఈ రన్నింగ్లో బెల్లీ ఫ్యాట్ బాగా కరుగుతుంది. చూడండి, ఈజీగానే ఉంటుంది. యంగ్స్టర్స్ అయితే అసలు మిస్ చేయకండి. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 19 20. ఎలా కనుక రన్నింగ్ చేశారనుకోండి వాల్ సపోర్ట్, బెల్లీ మీద విపరీతమైన స్ట్రెచ్ వస్తుంది, స్వెట్ కూడా వస్తుంది. చూసారా? అంటే డబల్ ధమాకా అనమాట. ఇలాంటివన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇంకా క్యాలరీ బర్నింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. మజిల్ స్ట్రెంత్ పెరగడము, స్టామినా, బ్యాలెన్సింగ్, వీటితో పాటు క్యాలరీ బర్నింగ్ చాలా ఇంపార్టెంట్ కదా మనకి. సో ఇవన్నీ కూడా జస్ట్ బెల్లీ వర్కౌట్స్. బెల్లీ వర్కౌట్ అయిపోయిన తర్వాత వెంటనే మనం దేని మీదకి వచ్చేసేయాలి? సైడ్ వర్కౌట్స్ చేసేద్దాం. చూడండి, డిస్టెన్స్ ఇలా ఉండాలి. 1 2 3 4 5 6 స్ట్రెచెస్ మెయింటైన్ చేయండి. 2 4 6 8 10. ఇప్పుడు చూడండి, గమనించండి, ఈ రైట్ పామ్ని అలానే ఉంచి లెఫ్ట్ హ్యాండ్ కిందకి ఇంకొంచెం సైడ్కి మనం వచ్చేసి హ్యాండ్స్ని ఇలా సపోర్ట్ చేసి హిప్ని సైడ్కి పుష్ చేసుకోవాలి, మెయింటైన్ చేయాలి. సైడ్స్ మీద బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. 2 4 6 8 10 and 12. ఇన్హేల్, ఇక్కడికి వచ్చి స్లోగా లెగ్స్ మూమెంట్ తీసుకొని రిలాక్స్ అయిపోవచ్చు. ఈ సెట్ కూడా రిపీట్ చేసుకోండి. 3 times మినిమం రిపీట్ చేసేసేయచ్చు, ఎందుకంటే ఈజీగా ఉంటుంది. ఇదే విధంగా ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ ఇలా వస్తారు, సైడ్ మెయింటైన్ చేస్తాము. ఇక్కడ ఒక 10 counts, తర్వాత ఇలా ఒక
10 కౌంట్స్, రిలీజ్. అంతే, వెరీ సింపుల్. ఇవన్నీ చేసిన తర్వాత స్పైన్ మీద కొంచెం స్ట్రెయిన్గా అనిపిస్తుంది, వెంటనే దీనికి రిలాక్సేషన్ కూడా ఉంటుంది. చూడండి, ఇలా ఉన్నామా, 2 హ్యాండ్స్ ఇలా ఉంచుకున్న తర్వాత ఈ రైట్ హ్యాండ్ ప్లేస్లో లెఫ్ట్ హ్యాండ్ ఉండాలి. ట్విస్ట్, 1 2 3, అంటే ఈ క్రాస్ మూమెంట్ ఉండాలి. 4 మెయింటైన్ చేద్దాం. 2 4 6 8, అంటే లోయర్ పార్ట్ ఏమో స్ట్రైట్గా ఉంది, అప్పర్ పార్ట్ని మాత్రమే, ఈ స్పైన్ పార్ట్ని మాత్రమే ట్విస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ చూడండి, 1 2 3 4, మెయింటైన్. 2 4 6 8 10, అంటే మనకు రైట్కి లెఫ్ట్ వెళ్తుంది, లెఫ్ట్కి రైట్ వెళ్తుంది ఇలా. ఇప్పుడు స్పైన్ కూడా బాగా రిలాక్స్ అయిపోయింది. ఇలాంటి వేరియేషన్స్ అన్ని రిపీట్ చేస్తూ చేశారనుకోండి, స్ట్రెచెస్ బాగుంటాయి, ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చేయాలన్న మనకు మోటివేషన్ ఉంటుందన్నమాట. సో ఈజీ అండ్ వెరీ వైరల్ అవుతున్న వీడియోస్ అనమాట, ఆసనాస్ అనమాట. వేరియేషన్స్ మారుతూ ఉంటాయి, టెక్నిక్స్ మారుతూ మనం న్యూ లైఫ్ స్టైల్కి అలవాటు అవుతూ ఉన్నాం. సేమ్ అలానే న్యూ ట్రెండింగ్లో టెక్నిక్స్ తోటి నేర్చుకుంటూ మన లైఫ్ని హెల్దీగా చేసేసుకుందాం. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.